హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిస్తా విత్ తేజ. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆయుధ పూజ వ్లాగ్ అనమాట. చాలా డేస్ తర్వాత మేము మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాం. మేమందరం పండగకి మా ఊరికి వచ్చినాం అనమాట. అండ్ ఈరోజు ఆయుధ పూజ కాబట్టి ముందుగా అందరికీ ఆయుధ పూజ శుభాకాంక్షలు. మేము ఎలా ఆయుధ పూజ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నది ఈ వ్లాగ్లో ఉంటుంది. అండ్ మేమంతా నిన్ననే కలిసి నేను మా మమ్మీ తేజ అందరం కలిసి నిన్న పూలు కుట్టినాం అనమాట. సో అది కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ మేము మోటార్లకు కూడా ఈరోజు టెంకాయలు కొడతాము. అండ్ బైక్స్ కూడా మేము రెడీ చేస్తాం అనమాట. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎలా రెడీ చేసాము మొత్తం అంతా ఈ వ్లాగ్లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడే మా ఊర్లో పూలాట వచ్చింటే ఇక్కడే కొనుక్కున్నాం అనమాట. ఇంకా మేము పూలు యాక్చువల్గా అంటే మేము టౌన్కి పోయి తీసుకొని వద్దాం అనుకున్నాం, బట్ ఇక్కడే వచ్చేసింది కాబట్టి ఇక్కడే కొనుక్కొని మేము ముందు రోజు నైట్ కొడుతున్నాం అనమాట. ఒక 4 kgs అట్లా కొనుక్కొని ఇంకా బైకులకి కానీ మా తాత సమాధికి కానీ దేవుడి ఫోటోలకు కానీ ఇంక అన్నీ సరిపోతాయి కదా, ముందే కుట్టేసి పెట్టుకుంటే హడావిడిగా ఉండదని చెప్పేసి నైటే మేము అందరం ఫుడ్ తినేసి ఇంకా పూలు కుట్టడం స్టార్ట్ చేసినాం అనమాట. ఒక 15-20 minutesలో అంతా కుట్టేసినాంలే మేము పూలు. దీనికి కూడా ఇంకా మేము బయటంతా బైకులు మొత్తం కడుగుతా అంటే ఇంకా మా అమ్మ లోపల దేవుని ఫోటోలు అన్నీ క్లీన్ చేసి దేవుని అక్కడ మొత్తం అంతా క్లీన్ చేసి రెడీ చేసి పెడతాను అనమాట. ఇంక ఈవినింగ్ ఎట్లా మేము బైకులకి పూజ చేయాలి కదా, సో మొత్తం ఇప్పుడే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ మా అమ్మ అదే చేస్తుంది. అది ఎన్నో క్లాస్? 2వ క్లాస్దే, 9వ క్లాస్దే. రాష్ట్ర స్థాయి ఉన్నత పాఠశాల విద్యార్థుల జనరల్ నాలెడ్జ్ పోటీ పరీక్ష 83లో 70% అంతా ఫ్లెక్స్ చేస్తున్నాడు మన ప్రాజెక్ట్ రిపోర్ట్. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్, SJM చిత్రదుర్గ. ఇది మా అమ్మ మా నాయన పెళ్లి పత్రిక. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ బాటిల్ క్లీనర్ అంట. ఇంద్రం మిల్లు మాకు రాలేదు కానీ పత్రం ఉంది. 1947 ఏంది అది? 1947 సంవత్సరం ఎక్కువ నంబర్. 1947లో ఇది వచ్చింది స్వతంత్రం. అప్పుడుదే అది పత్రము. ఏంది అది? అమౌంట్ ఇచ్చినారు, 500 రూపాయలు ఇచ్చినారు. ఎందుకు? 500 డబ్బులు ఇచ్చినారు. గవర్నమెంట్ లోన్ 500 రూపీస్ ఇచ్చినారంట. కంతు 112 రూపాయలు వాయిదాలు ఒక్కో కంతు. ఎన్ని మంది కట్టారు? అంతే. ఇది పెళ్లి పత్రిక గైస్, మా మమ్మీ మా డాడీది. ప్రతాప్ రెడ్డి BA ప్రతాప్ రెడ్డి B 1998లో పెళ్ళైంది గైస్. అమ్మా ఇది చెప్తాను అంతే కదా. మనం బండికి పెడుతున్నాం, వర్షం వస్తుంది. దేవుడు బైకులకి ఆశీర్వదించినాడు, మాకు వర్షం వస్తుంది. మేము బండ్లు ఆయుధ పూజ రోజు వర్షాలు.
ఏ వాన్ చేస్తాను తోటలోకి ఎప్పుడు పోతారు? మేము బైకులకి బొట్లు పెట్టినాము, ఇంకా పూలేసి టెంకాయ కొడదాము, పూజ చేసాం అనేదలకి మాకు ఫుల్ వాన పడిపోయింది అనమాట. ఒక 1/2 అవర్ కంటిన్యూగా పడింది. ఆగుతుందేమో అనుకున్నాం కానీ అస్సలు ఆగలేదన్నమాట. అది ఇంకా ఇట్లయితే కాదని చెప్పేసి మేము రేకుల కిందకి తీసుకొని వచ్చి ఇంకా పూలారం వేసేసి దీనిలోకన్నికి మేము నిన్న కుట్టిన పూలు మొత్తం రెడీ చేసినాం అనమాట. లోపల బెలూన్స్ తీసుకురా. వెనకాల 2 గట్టు, దీనికి 2 గట్టు సరిపోతుంది. అడుగునే చూడతా అప్పమ్మ. ఆయుధాల పూజ కదా ఈరోజు, అందుకు మేము మా తోటకు వచ్చినాం అనమాట. మా బోర్కి టెంకాయ కొట్టుకొని వెళ్దామని చెప్పేసి బైక్ వేసుకొని నేను, మా డాడీ, మా చెల్లెలి, కృష్ణక్క అందరం వచ్చినాం. మా బోర్ అక్కడ ఉంటుంది. సో ఇట్లా వెళ్ళేసి మనం బోరు పూజ చేస్తాం. అది స్టార్టర్ పెట్టి అది ఆడుతుంది మోటార్ ఆడుతుంది. 6 గంటలు కాలేదు ఇంకా. ఇది మా తోట గైస్. బోరు పూజ చేస్తున్నారు మా నాన్న మా చెల్లెలు కలిసి. మేము ఒక బోర్కే చేస్తున్నాం పూజ, ఇంకో బోరుకు మా నాన్న మళ్ళీ చేస్తాడంట. కుంకుమ పసుపు పెట్టు దానికి. మొక్కో మంచిగా పంట రానని, మంచిగా నీళ్ళు వస్తే ఇంకా కొంచెం ఇంకా కొంచెం నీళ్ళు ఎక్కితే మనకి. మోటార్కి పూజ చేయడం అయిపోయింది. జస్ట్ ఇప్పుడు తోటలోకి అట్లా చూసుకొని వస్తామని చెప్పేసి నేను మా నాన్న అందరం వెళ్తున్నాం. ఇంకా అయిపోతుంది దీపావళికి అంతా. బాగుంది కదా దీపావళికి అంతా ఈ పంట అయిపోతుంది. కొన్ని సైడ్ అంతా ఉడతలు తిన్నాయి కానీ దానికి మా నాన్న ఒక ఆయుధం కనుక్కున్నాడు. అది తీసుకొని పోదాం, ఇంక అవసరం లేదు కదా. ఇది బాగుంది, ఇది బాగుంది కదా. లేదు చూడి, ఆవక్కుందిలే. ఇది బాగుంది. ఇంటికి తీసుకొని పోతున్నాం గైస్ దాన్ని. బాగుందా? ఇది కార్న్ ఫ్లోర్ దానికి సంబంధించి చేయడానికి అదంతా పెట్టుకుంటా.